వెల్కమ్ టు విఎన్ఆర్. ప్రతి మనిషికి నిద్ర ఇంపార్టెంట్. సరైన నిద్ర లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. నిద్రలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మన ఊహకు కూడా అందవు. నిద్రలో మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే నిద్రలో వచ్చే మంచి కంటే చెడు కలలను మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు వచ్చే కల కన్నా అసలు సరిగ్గా నిద్రలేనప్పుడు వచ్చే కలలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. అంటే ఏ కల అయితే మనల్ని బాధపెట్టి ఇబ్బంది పెడుతుందో అదే మనకు బాగా గుర్తుంటుంది. నిజానికి ప్రతి 10 మందిలో ఒకరిని పీడకలలు వెంటాడుతుంటాయి. పీడకలలు రావటానికి ఆ మనిషి మానసిక స్థితే ముఖ్య కారణం. అధిక భావోద్వేగాలకు గురవుతున్నా, తీవ్రంగా ఆలోచిస్తున్నా, అధిక ఒత్తిడికి బాధపడుతున్న వ్యక్తుల్లో పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీరికి ఒత్తిడి వల్ల సరైన నిద్ర పట్టదు. దీంతో పీడకలలు వస్తాయి. వచ్చిన కల మర్చిపోలేక పోవటం వల్ల తరువాత కాసేపటి వరకు నిద్ర పట్టదు. ఇక కొంతమందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. దీనిని పారాసోమియాగా చెప్తారు. వైద్యులు దీనివల్ల ఎటువంటి హాని ఉండదని, దీనిని సమస్యగా పరిగణించవలసిన అవసరం కూడా లేదని వైద్యులు అంటున్నారు. నిద్రలో మాట్లాడేవారు, శబ్దాలు చేసేవారు ఇలా రకరకాలుగా ఉంటారు. దీనికి కలలతో సంబంధం ఉండవచ్చు. భావోద్వేగాలు, ఒత్తిడి, కొన్ని రకాల మందులు, జ్వరం, మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటివి కూడా నిద్రలో మాట్లాడటానికి దోహదం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే నిద్రలో మాట్లాడటానికి ఖచ్చితమైన కారణాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.